హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ధనవాళ్ళు వద్దే వద్దు, ధనవాళ్ళు వద్దే వద్దు. తెలంగాణ మండల ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి, తెలంగాణ మండల ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి, తెలంగాణ మండల ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ధనవాళ్ళు వద్దే వద్దు, ధనవాళ్ళు వద్దే వద్దు. ఈరోజు పెద్దారివాణం సాధన కమిటీ ఏర్పడి 100వ రోజు. ఈరోజు యాక్చువల్గా 101వ రోజు. ఆ రోజులో భాగంగా మేము 92 రోజులకే అనేక రకాల సాధన చేసి, పోరాటాలు చేసి, బందులు చేసి, రాస్తారోకలు చేసి, మా గ్రామం చుట్టుముట్టు ఉన్న పల్లెలను మేము సంప్రదించి వారి నిర్ణయాల అనుసారంగా వారి నిర్ణయాలను తీసుకొని ఈరోజు 92 రోజులకి మేము మండలం సాధించుకున్నాం. దీని వెనుక ప్రప్రథంగా చెప్పాల్సింది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి మా మండల కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారి నినాదం ఏదైతే అసెంబ్లీలో ప్రప్రథమంగా ఆదోని జిల్లా కావాలి, ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాలనే ఒక నినాదంతో వారు ప్రప్రథమంగా వారి గళాన్ని అసెంబ్లీలో విప్పారు. దాని మూలంగా మేమంతా కూడా గతంలో పెద్దలు చెప్పినట్టు మండలం పెద్దారేయడం ఎందుకు కాకూడదనే నినాదంతో మేమంతా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ముందుకు సాగి అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని నాయకుల్ని, మంత్రుల్ని అందరినీ సంప్రదించి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు 92వ రోజు మేము పెద్దారేవడం మండలాన్ని సాధించుకోవడం జరిగింది. అయ్యా, మేము ఆదోని మండలాన్ని 4 మండలాలు చేయాలనే మా మొదటి నుంచి మా నినాదం. దానికి ఎటువంటి ఇబ్బంది అయితే మేము చేయలేదు, దానికి ఎటువంటి దురుద్దేశం అయితే మాకు లేదు. అయినా ప్రభుత్వము ఆదోని మండలాన్ని 2 మండలాలుగా విభజించి దాన్ని పెద్దారివాణంగా 2వ మండలాన్ని ఏర్పాటు చేసింది. దానికి అంతటికీ కూడా మా గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. ఈరోజు మా మండలం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తూ ఉన్నాం, ఈ 4 రోజులు పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి. ఎందుకంటే ఇందులో మాకు తీర్మానాలు ఇచ్చిన గ్రామాలు సైతం ఈరోజు ఒకరో ఇద్దరు మళ్ళీ తిరగబడడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, నిన్ననే మాట్లాడినటువంటి పెద్ద గోనెల గోపాల్ రెడ్డి గారు చాలా విధాలుగా మా గ్రామాన్ని విమర్శిస్తూ చాలా ఆవేశంగా మాట్లాడ్డాడు. అయ్యా గోపాల్ రెడ్డి, నీకేమన్నా మైండ్ దొబ్బిందే? పెద్దారివాణం వద్దనే దానికి నువ్వెవడు? అసలు నువ్వెవడా పెద్దారివాణం మండలం చేయొద్దనే దానికి?
సబ్ కలెక్టర్ ఆఫీస్లో సంతకూళ్ళూరు వాళ్ళని ఇద్దరిని పిలుచుకొచ్చి మేడంకి రిప్రజెంటేటివ్ ఇచ్చి పెద్దారవణం క్యాన్సిల్ చేయండి అని చెప్తావా? నువ్వెవడో అసలు పెద్దారవణం మండలం క్యాన్సిల్ చేయాలని చెప్పడానికి? నీకు అవసరమైతే నీ గ్రామం ఏమన్నా ఇబ్బందిగా ఉంది అంటే, నీ గ్రామం దూరం అవుతుందంటే నీ గ్రామం తరపున నువ్వు రిప్రజెంటేటివ్ ఇచ్చుకో. నిన్ననే చెప్పావు మేడం కలెక్టర్ గారికి, మేడం మా కాలర్ పట్టుకుంటారు గ్రామంలో అని. నిజంగా నీకు ఆ విధంగా పరిస్థితే ఉంటే మళ్ళీ ఒకసారి ఊరు వదిలి వెళ్ళిపో. కాలర్ పట్టుకుంటానంటే గతంలో 4 సంవత్సరాలు ఊరు వెళ్ళిపోయావు, అందుకే తెలియదు నీకు పెద్ద గోదావరి నుంచి పెద్ద అరవై ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే నువ్వు 4 సంవత్సరాలు ఊర్లో లేవు. అందుకే అయ్యా గోపాల్ రెడ్డి చెప్తున్నా, నీ వెనుక ఏ నాయకుడు ఉన్నాడో ప్రతి ఒక్కరికి తెలిసింది. నువ్వు మా పెద్దలు చెప్పినట్టు క్షమాపణ అడగకపోతే నీ ఇల్లు ముట్టడిస్తాం. నీ వెనుక ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతాం. ఏమి పెద్ద అరవడం అంటే అంత చులకన అయిపోయిందా నీకు? 8,000 ఓట్ల జనాభా కలిగేటువంటి పెద్ద అరవడం మేజర్ పంచాయతీ, కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పంచాయతీ ఇది. కర్ణాటకలో కన్నడ మాట్లాడతారని మాట్లాడతావా? ఎందుకు ఒడవందలో కన్నడ లేదా? కౌతాళంలో కన్నడ లేదా? అవన్నీ ఆలూరులో కూడా కన్నడ లేదా? ఆలూరులో లంగర్బాబు పాటలో ఏం మాట్లాడతారు? ఇప్పటికీ కన్నడనే మాట్లాడతారు. ఈ రోజు నువ్వు మీ ఊర్లో ఏ భాష మాట్లాడతావు? కన్నడ మాట్లాడతావా? తెలుగు మాట్లాడతావా? ఏం దబ్బిందా మైందేమన్నా? ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మీడియా ముందరా? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నువ్వు మీ ఊరిని మా ఊరు ఇష్టం లేదని చెప్పుకుంటే మాకు కూడా సంతోషం. మేము చాగి, డాణాపురం, నానాపురం, నాగనాథల్లి మరియు గణేకల్ ఎప్పటికీ మేము రెఫర్ చేయలేదు. మా మండలంలో తీసుకురండి అని మేము చెప్పలేదు. వాళ్ళ ఊరోళ్ళకి అందరికీ చెప్తూ ఉన్నాం మా పెద్దారణ కమిటీ తరఫున, అయ్యా చాగి గ్రామస్తులు, నానాపురం గ్రామస్తులు, డాణాపురం గ్రామస్తులు, నానాథల్లి గ్రామస్తులు, గణేకల్ గ్రామస్తులు దయచేసి విన్నవించుకుంటున్నాం, మీ ఊరిని మా గ్రామ మండలంలో కలపమని మేము కోరలేదు. మీరు శాంతింపజేసాలి, వేరే వాళ్ళ మాటలకి రెచ్చిపోవద్దు. దయచేసి మీరు పెద్దదూడ మండలం చేసుకుంటారో లేదా ఆదోని ఇంకో రూరల్ మండలం చేసుకుంటారో రండి, మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం, కలిసి ధర్నా చేస్తాం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ఇలాంటి వారి మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని ఆ గ్రామస్తులందరినీ కూడా మా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. గోపాల్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా నువ్వు బుద్ధి మారని, నిన్ను ఎవరవుతున్నా నువ్వు నీ దారేదో నువ్వు చూసుకో, అంతేగాని అనవసరంగా వేరే ఊరు వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరిని 16 గ్రామాలు ఉన్నాయనా, మళ్ళీ మా దగ్గర తీర్మాలు ఉన్నాయి 8 గ్రామాలు. దీనికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు చెప్పాలి కదా. అందుకే చెప్తున్నా గోపాల్ రెడ్డి గారు, ఈరోజు మీరు నడిపే వైన్ షాప్ కూడా మా గ్రామం నుంచి వచ్చింది లైసెన్స్ అని తెలియజేస్తున్నాం. మీరు అది గుర్తుంచుకోవాలా. ఈరోజు మా గ్రామం అంటే అంత చులకన ఎందుకు మీకు, మీ నాయకుడికి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మేము ఇదే మాట మీరు మాట్లాడితే గట్టిగా ముట్టడించడానికి కూడా వెనకాడమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు మధుసూదన్, పెద్దారేవడం గ్రామ కమిటీ సభ్యులు. మీడియా మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పెద్దారవాణ గ్రామాన్ని మండలం ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు పెద్దారవాణ మండలం ఆ జీవోలో కూడా ఏమి ఇచ్చినారంటే 30 రోజుల్లో మీకు ఏముంటే అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అర్జీ మూలకము, అంతే తప్ప మీరు రాస్తారోకలు చేస్తాం, అధికారులని ముట్టడిస్తాం, అధికారులను బెదిరిస్తామంటే ఒప్పుకోము. దయచేసి మీరు ఒక్కసారి మీ దగ్గర పేపర్ ఉందో లేదో జీవో పేపర్ మేము చూపిస్తాం, ఆ జీవో పేపర్ చదివి చూడండి. మీరు మీ గ్రామాలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ గారికి ఇవ్వండి అని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినారు. ఒక్కసారి చూడండి. గోపాల్ రెడ్డి అన్న, నీకు ఇచ్చే నేను కౌంటర్ అనుకోవద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. గోపాల్ రెడ్డి అన్న, ఇంత ఆవేశం మీకు వద్దు. దయచేసి 17 గ్రామాల్ని మభ్య పెట్టి జనాల్ని భయాంతరం చేయొద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. అన్న, నిన్న కలెక్టర్ గారి దగ్గర మీరు మాట్లాడిన మాటలు అంత అవసరం లేదు. ఈ కష్టం, ఈ పౌరుషం అనేది మీరు జిల్లాకు చూపిస్తే ఖచ్చితంగా జిల్లా వచ్చేది. అది మీరు స్వార్థం మీరు
ఒకే గ్రామానికి మీరు అంత ఆవేశం పడొద్దండి. మేము కూడా పెద్ద అరివాణం నుంచి ఒక నాయకుడు అన్నారు, ఒక నాయకుడు అరివాణం మాత్రం మండలం పోరాడలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా దగ్గర పేపర్లు ఉన్నాయి. అందరు మంత్రుల దగ్గర 5 మంత్రుల దగ్గర మేము ఇచ్చినాము. అయ్యా మాకు ఆదోని జిల్లా చేయాలి, ఆదోనిలో ఉన్న 4 మండలం ఇవ్వాలని మంత్రి మన పూర్వ కార్పొరేషన్ చైర్మన్ కూడా అడిగినారు. ఒక్క చైర్మన్ మాత్రం రాష్ట్ర నాయకుడు ఇది చేశాడని అనొద్దండి. దీని వెనక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించే పెద్ద అరివాణము. మీరు ఒక్కసారి ఆలోచించండి. గోపారెడ్డి అన్న మీరు మా పదే మీరు జనాల్ని మొప్పై పెట్టద్దండి. మీరు 16 గ్రామాలనే బ్యానర్లు వేసినారు. మీరు సోమవారం నాడు సబ్ కలెక్టర్కి వచ్చినారు. 16 గ్రామాల్లో మీరు వీడియో చూపించండి, మేము మండలం వదిలేస్తాం. మీరు ఆ రోజు 16 గ్రామాల్లో మీరు ఆ రోజు 16 గ్రామాలు వచ్చినావా? ఈడ 16 గ్రామాలు వ్యతిరేకమని చెప్పినారు. ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు చూడాలి. మేము కూడా ఒప్పుకుంటాం. మేము ఆ రోజు నానాపురము చాగి నానాపురము బసాపురం మేము ఆ రోజు అడగలేదు, మధ్యలో కూడా అడగలేదు. దయచేసి ఒక్కసారి మా దగ్గర పేపర్ ఉన్నాయి. మీరు చర్చకి కావాలంటే రండి, మీరు ఎక్కడ పిలిచి అక్కడ వస్తాం, లేదా మేము చెప్పిన కాడ మీరు వస్తారంటే రండి, దేనికైనా సిద్ధం. కానీ మీరు మీ చిన్న గోనాలు దూరం అయితే అంతే పోరాడుతున్నారు కదా, మీరు గ్రామానికి అయితే పోరాడండి. మేము కూడా లేదు, మీరు వద్దన్నారు కదా కలెక్టర్ గారికి అర్జీ మూలకం ఇవ్వండి, అంతే తప్ప మిగతా గ్రామాలే రొచ్చె కొట్టడము ఇవన్నీ చేసే మంచిది కాదనా? నీకు ఒకేసారి ఆలోచించండి. మీరు గ్రామాలు దూరం అయితే మీరు కలెక్టర్ గారికి మీరు ఏం చేస్తారో, మీరు సీఎం దగ్గర పోతారో పోండి, అంతేగాని పెద్దరవణ మండలం వద్దనే మాట మాత్రము అయ్యలేదు. ఈ జీవం మాత్రము నువ్వు కాదు కదా, ఏ ఊరు వచ్చినా పెద్దరవణ మండలం జీవో క్యాన్సల్ చేసే అధికారం ఎవరికి లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.